రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కార్మిక భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి అజ్ఞవేణు కడారి రాములు మాట్లాడుతూ రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్లు ఆయాలకు బోన్ టెస్ట్ చేసి ఏజ్ నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగిందని, కానీ రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ విధుల్లోకి తీసుకోవడం కానీ చేయడం లేదన్నారు. వారిని వెంటనే టెస్ట్ రిపోర్టుల ఆధారంగా ఆయాలు టీచర్లకు న్యాయం చేయాలని, అలాగే రిటైర్ అయిన వారికి టీచర్కు 2 లక్షలు, ఆయాకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని కోరారు. అలాగే వారికి 2000 రూపాయల ఆసరా పెన్షన్ కూడా ఇవ్వాలన్నారు. ఖాళీ అయిన ఆయా టీచర్ సెంటర్లలో నూతన నియామకాలు చేపట్టాలన్నారు. టీచర్లు ఆయాలను రెగ్యులరైజ్ చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సేవలు వినియోగించుకుంటున్నాయని, వారి 50 సంవత్సరాల సేవలను గుర్తించి వెంటనే రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మీసం లక్ష్మణ్, జక్కుల కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. రోజు ఏఐటిసి కార్మిక భవన్లో ఏఐటిసి అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యల మీద మాట్లాడడం జరుగుతూ ఉన్నది. గతంలో దాదాపుగా 26 రోజులు అంగన్వాడీలను రెగ్యులర్ చేయాలని వాళ్ళు గత 50 సంవత్సరాలుగా ఐసిడిఎస్లో విధులు నిర్వర్తిస్తున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకు మధ్యన వారధులై వాళ్ళు అనేక సంక్షేమ పథకాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు వారి యొక్క సేవలను వినియోగించుకున్నప్పటికీ వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లేనటువంటి దీనస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్లకు కనీస వేతనాల చట్టం, కనీస వేతనం, వాళ్ళు కుటుంబాలు బ్రతకడానికి కనీస వేతనం 26,000 కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్లకు 13,000 టీచర్లకు, ఆయాలకు 7,000 చొప్పున ఇస్తా ఉన్నారు. వారిని రెగ్యులరైజ్ చేయాలని చాలాసార్లు మేము గత ప్రభుత్వంలో చాలా డిమాండ్లు చేసినాం, లెటర్లు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, నిరాహార దీక్షలకు కూర్చున్నాం. వాటన్నిటికీ తోడు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ టెంట్ల వైపు వచ్చి వాళ్ళు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. మేము గనక ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయితే వీళ్లకు న్యాయపరమైన డిమాండ్లన్నింటినీ వాళ్ళకు పరిష్కరిస్తామని చెప్పారు. అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాకు 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు. ఆధారాలతో వాళ్ళు ఈ రోజున 60 సంవత్సరాలు దాటాయని చెప్పి వాళ్ళను చాలా మందిని రిటైర్మెంట్ చేశారు. వాళ్ళు ఏజ్ కొంతమంది చాలా తక్కువగా ఉన్న వాళ్ళు ఆధార్లో తప్పులు దొర్లి వాళ్ళు సిరిసిల్ల ఏఐటిసి భవన్లో ప్రధానంగా గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి అంగన్వాడీ టీచర్లు ఆయాలను రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడిగినప్పటికీ గత ప్రభుత్వం పెడసేవలు పెట్టినటువంటి పరిస్థితులలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక వాళ్ళను ఆయాలను టీచర్లను కొంతమందిని 60 ఏళ్లకు రిటైర్మెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ యొక్క రిటైర్మెంట్ చేసినటువంటి వాళ్ళను ఆయాలను కానీ టీచర్లను కానీ కొంతమంది ఏజీడ్ ఉన్న వాళ్ళను బోన్ టెస్ట్ పేరుతో టెస్టులకు పంపించారు. కానీ వాళ్ళ టెస్టులు ఏమొచ్చినాయో తెలియక ఇప్పుడు 3 నెలలుగా వాళ్ళు విధులలో లేక ఇలా కుటుంబాలు గడవలేక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యలేని ప్రభుత్వంలో వాళ్ళు మగ్గుతూ ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, వాళ్ళు అర్హులైన వారికి బోర్డ్ టెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళ రిపోర్ట్స్ అందించి వాళ్ళని విధులకు తీసుకోవాలి. వాళ్ళకు అర్హులు కాని వాళ్ళను వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించి వాళ్ళకు పెన్షన్ కూడా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. లేని వేళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐటిసి జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో 22 రోజులు సమ్మె చేసి చర్చలలో పిలిపించినప్పటికీ వాళ్ళు టీచర్కు 2 లక్షలు, ఆయాకు 1 లక్ష రూపాయలు రిటైర్మెంట్ ఇస్తామని చెప్పినప్పటికీ అవి అలాగే కాలయాపన చేయించినటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ టీచర్కు 2 లక్షలు, ఆయాకు 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అవి వెంటనే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు, అర్హులైన వాళ్ళకు వెంటనే ఆ 1 లక్ష రూపాయలు ఆయాకు, టీచర్కు 2 లక్షలు అందించి వాళ్ళకు ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంట్లో పిల్లలకు ఏమైనా కొనిస్తామంటే కొనియలేని పరిస్థితులలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు మగ్గుతూ ఉన్నారు. వెంటనే మళ్ళీ ఖాళీ అయినటువంటి స్కూళ్ళల్లో కూడా పిల్లలకు ఇబ్బంది కలగకుండా కూడా వీళ్ళను వెంటనే అర్హులైన వాళ్ళు మొన్న అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళను కూడా టీచర్ల ఆయాలను వాళ్ళకు భర్తీ చేసి వాళ్ళ ఒక జాబులు కొనసాగించాలని కూడా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం.